హాయ్ అండి. ఈరోజైతే మా డిన్నర్ వచ్చేసి చపాతీ విత్ గుడ్డుక్కర్ అనమాట. మా తన్వి చూడండి బిల్డప్ కోసం చపాతీ ఎలా పామేస్తుందో వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇక్కడైతే చపాతీ పిండి ముందుగానే కలిపేసి ఉంచారు మా అత్తయ్య. నేనైతే ఆఫీస్ నుంచి రాగానే యాస్టీస్గా చపాతీ ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే కదా. చపాతీ పామేసి అయితే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి అయితే చపాతీలు అయితే కాల్చేసాను. ఇంక ఈ చపాతీలన్నీ కాల్చేసి అయితే ఒక హాట్ బాక్స్లో అయితే వేసేసాను. తర్వాత అయితే గుడ్డుక్కర కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అవి బాగా గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్స్ అయితే ఫ్రై అయినప్పుడు ఎగ్స్ అయితే ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం మంది వాటర్ వేస్తారు, కానీ మేము వాటర్ అది వేయము. టమాటో కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో వాళ్ళకైతే టమాటో వేస్తే నచ్చదనమాట. ఇంకా ఎగ్స్ అన్నీ వేసాక కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం అయితే వేసేసి కలిపేయాలన్నమాట. ఇంకా తర్వాత లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకొని ఒకసారి కలిపి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి అదే గుడ్డుకూర అయితే రెడీ అయిపోద్ది. ఇంకా చపాతీ అండ్ గుడ్డుకూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ వస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.